మనం ఈ బైబిల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము విలువ పెట్టి కొనబడిన వారమండి. విలువలతో బ్రతకాలి, విలువ కోల్పోకూడదు. ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో అలా బ్రతకకపోతే నిజంగా దేవుణ్ణి మనకు అవమానం. బ్రతికి చూపించాలి ప్రపంచానికి. భక్తులందరూ అదే చేశారు, అపోస్తులు అదే నేర్పారు. మన ముందు తరము, ప్రవక్తల తరము, గొప్ప గొప్ప సేవకులు మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. మీరు నేర్చుకోండి. దేవుని నామానికి అవమానకరంగా ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఆ రోజు ఆ స్థితి, ఈ రోజు నీ స్థితి ఏంటి? వద్దు, దయచేసి వద్దు. ఒక ఆదివారం వచ్చి 500 కోసం దేవుని అమ్ముకోకు. పిల్లలు అర్థమవుతా ఉందా? ఒక పూట సంతోషం కోసం దేవుని విడిచిపెట్టకు. నువ్వు గనక నీ జీవితంలో ఇవన్నీ జరిగించకపోతే నిన్ను చూసి ఇంకెవరు ఏమి నేర్చుకుంటారు? నేను మొన్న వారం కూడా చెప్పాను, నువ్వే లోకానుసారంగా బతికితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ప్రయాస అదే, నేను చెప్పాలనుకునేది అదే, నేను నేర్పాలనుకునేది కూడా అదే. మాదిరి కలిగి జీవిద్దాం. యేసయ్య మనకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరి కలిగి జీవిద్దాం. 10 మందిలో మనము క్రైస్తవులము ఆ పిలుపు స్థిరపరుచుకుందాం. మనల్ని లోకం గమనించిద్ది. నువ్వు లోకాన్ని గమనిస్తావో లేదో నాకు తెలియదు, కానీ లోకం క్రైస్తవుల్ని ఎప్పుడో ఒక కంట గమనిస్తానే ఉంటది. నీ నోటి మాట, నీ కంటి చూపు, నీ వినికిడి, నీ హృదయం, నీ తలంపు, సర్వ శరీరము, నీ నడకలు, నీ పడకలు అన్ని గమనిస్తా ఉంటది లోకం. దొరికితే ఎవరికి అవమానమో తెలుసా? నీకు కాదు, దేవునికి అవమానం. ముందేమంటారు? ఎప్పుడు దేవుడు 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 అంటారు. విలుజులు ఎలా బతుకుతున్నారు? ఎలుతు చూపిస్తారు. దేవుని నామానికి అవమానకరంగా బ్రతకొద్దు.